వనం నుంచి జనంలోకి గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 7 గంటలకు కన్నెపల్లి నుంచి డప్పు దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల నడుమ భారీ పోలీస్ బందోబస్తుతో సారలమ్మ మేడారానికి బయలుదేరింది. గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెపైకి వస్తున్న తరుణంలో భారీగా రద్దీ నెలకొంది. అంతకు ముందే కొండాయి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు, పోనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పడిగిద్దరాజు మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. ఈ ఘటనతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. సారలమ్మ ఆగమనం సమయంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి 12:30 గద్దెపై అమ్మవారు కొలువుదీరారు. నేడు సాయంత్రం చిలకలాది గుట్టు నుంచి కుంకుమ భరిణే రూపంలో సమ్మక్క గద్దె మీదకి చేరుకోనుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. చిలకలగట్ట నుంచి సమ్మక్క రాక అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. కన్నెపల్లి నుంచి గిరిజన సాంప్రదాయాలతో భారీ బందోబస్తు నడమ సారలమ్మ ఆగమనం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మిగతాది 6వ పేజీలో ఉంది. భారీ ఎత్తున చాలామంది నమ్మకం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఇంకా అనేక మంది కొలిచేటువంటి దేవీ దేవతలు ఈరోజు సమ్మక్క సారలమ్మలు గద్దెలపైకి రాగానే మహాజాతర పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే లక్షలాదిగా ఆ ప్రాంతానికి తరలి వస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుండి, వివిధ దేశాల నుండి కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా బందోబస్తు ఏర్పాటు చేసిరు. అయినప్పటికీ కూడా మొక్కు తీసుకునేవారు చాలా ఉత్సాహంగా, సరే వాళ్ళని తొందర పెడతా ఉన్నారో మరి ఎన్నుకున్నటువంటి అధికారులు ఏందో తెలియదు, కానీ బెల్లం ముద్దలు అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలన్న ఆలోచనతో వాళ్ళు ఏదైతే బంగారంగా కొలిచేటువంటి బెల్లాన్ని అమ్మవారికి చేరుకోవాలి మా కానుక అన్న కొంత అత్యుత్సాహంతో ఆ బెల్లం ముద్దలను ఇష్టానుసారంగా ఇస్తేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే కాపలుగా ఉంటా ఉన్నారో వాళ్ళ నెత్తులు కూడా పలుకుతూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను ఎవరైతే భక్తులను నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళు చూస్తూ నెట్టేయని కొంచెం, ఎందుకంటే 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర అమ్మవారిని కండ్ల నుండి చూసుకోవాలని చెప్పేసి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కంటి నిండా చూసే లోపే వెనక నుండి తోచేస్తూ ఉంటే వాళ్ళు కొంత అయోమయంలో ఇంత దూరం వస్తే అమ్మవారిని చూడడానికి అని చెప్పేసి కొంత బాధతో వెనుదిరిగే అవకాశం ఉంటుంది. కానీ కాబట్టి అట్లాంటి బాధ వాళ్ళకి కలిగించకుండా భక్తులను కొంత రెస్పెక్ట్గా చూడండి. నిన్న ఒక ఎస్ఐ కూడా ఒక కుటుంబం పైన దాడి చేసిండు, ఒక వ్యక్తి పైన దాడి చేసిండు. సరే నేనేమంటా ఉన్నా, నిజంగానే ఆ వ్యక్తి తప్పు చేసినప్పటికి కూడా వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ, అక్క, చెల్లి వాళ్ళందరం కూడా ఆ వ్యక్తిని కొడితే రేపటి రోజు జీవితం అంతా కూడా సమ్మక్క సారలమ్మ జాతర గుర్తుకొస్తే ఆయనకు జరిగిన అవమానమే ఆయనకు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా తప్పు చేస్తే ఆయనకు నోటీస్ ఇవ్వండి, లేదంటే ఫోటో తీసుకొని తర్వాత తెప్పించే ప్రయత్నం చేయండి, కానీ అక్కడ కొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి అని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నా. రహస్య పూజల అనంతరం ముందుగా సారలమ్మ దేవతను మేడారంలో తన గద్దెపై ప్రతిష్ఠించడానికి ప్రధాన పూజారి కాకా సారయ్య బుధవారం సాయంత్రం 3:30 తన ఇంటి నుంచి తల్లి పూజ సామాగ్రి తీసుకొని కన్నెపల్లిలోని అమ్మవారి గుడికి తరలిపోయారు. గుడిలోకి ప్రవేశించి రహస్య పూజలు నిర్వహించారు. సామాన్య ప్రజలు, ఇతర వ్యక్తులు గుడి సమీపంలోకి చేరకుండా అభ్యుదయ సంఘం సభ్యులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సారయ్య ఎవరు తాకకుండా జిల్లా పోలీసులు యంత్రాంగం మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. పూజల అనంతరం హనుమంతుని రక్షకవచం నీడలో సారలమ్మను జంపన్న వాగు మీదుగా మేడారం గద్దె వద్దకు తీసుకొచ్చారని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, సాంప్రదాయాల ప్రకారం ఆ ప్రాంతంలో ఎట్లాంటి సాంప్రదాయాలు ఉంటాయో అవి పాటిస్తూ వాళ్ళకు పోలీసులు సహకరిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూసుకోవచ్చు, నిఘా కెమెరాలను పరిశీలిస్తున్న ఆ ప్రాంతం సిపి, ఏసీపీలు వీళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి పిచ్చి పనులకు కావచ్చు, లేదంటే ఇబ్బందులకు కావచ్చు ఆ ప్రాంతంలో స్థానం ఇవ్వకుండా ఇదంతా కూడా ప్రజలతో నిండిపోయింది. జంపన్న వాగు స్థానాలు చేస్తున్న భక్తులు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇది ఆ జాతరలో ఉన్నటువంటి సన్నివేశాలు. ట్రాక్టర్ బోల్తా తల్లి కూతురు మృతి. భూపాలపల్లి ప్రతినిధి అంట. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామం వద్ద మంగళవారం రాత్రి మేడారం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కస్తూరి లక్ష్మి 45, ఆమె కూతురు కస్తూరి అక్షిత
కూతురు కస్తూరి అక్షిత 21 ఇరువురు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారంట. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి. ఎందుకని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళాలనే ఉత్సాహం ఆతృత ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రాణం పోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. అలాగే వెహికల్స్ కూడా కొంత ఓవర్టేక్ చేసుడు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పోలీసులు నిఘా పెడతా ఉన్నారు. అయినప్పటికీ ఇట్లాంటి ప్రమాదాలు జరగడం చాలా బాధాకరం. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళే క్రమంలో ఒక ఇద్దరు చనిపోవడం అంటే ఒక కుటుంబంలో అది చాలా విషాదకరం. వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా. జంపనవాగులో భక్తుడు మృతి. జంపనవాగులో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమవరానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ 54 కుటుంబంతో కలిసి జాతరకు వచ్చాడు. జంపనవాగులో స్నానం చేసేందుకు వెళ్ళగా శ్రీనివాస్ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారని చెప్పి చూస్తా ఉన్నాం. ఈత రాని వాళ్ళు లేదంటే ఇంకా కొంతమంది ఎవరన్నా ఉంటే మరీ లోపలికి డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేయకండి. మీకు జంపన్న వాగులో స్నానాలు చేయాలని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక చెంబడు నీళ్ళు మీ పై మీద పడ్డ ఆ విముక్తి మీకు దొరికినట్టే. ఆ భక్తి లేదంటే ఆ పాప విమోచనమో వినాశనమో అంటారు కదా, అది అంతా మీకు దొరికినట్టే. సీసీ కెమెరాల నిఘాలో జాతర మార్గం. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణని లక్ష్యంగా పోలీస్ శాఖ అత్యాధునిక నిఘా ఏర్పాటు చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి గద్దెల వరకు ప్రతి వాహనం కదలికను కెమెరాలో బంధిస్తున్నారు. ఇందుకోసం ట్రైసిటీ పరిధిలో 715, మేడారం మార్గంలో 530 సీసీ కెమెరాలను అమర్చి కమాండ్ కంట్రోల్ రూమ్ను అనుసంధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షణంలోనే గుర్తించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తూ అధికారులను సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాలు ఇచ్చారని చెప్పి చూస్తూ ఉన్నాం. గిరిజన సాంప్రదాయాలతో తీసుకొచ్చిన పూజారులు భక్తజన సముద్రమైన మేడారం పరిసరాలని చెప్పి చూస్తాను. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం సమ్మక్క సారలక్క జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి మేడారంలోని తన గద్దెపైకి సారలమ్మ చేరుకుంది. గిరిజన సాంప్రదాయాలతో లక్షలాది భక్తుల పూనకాలు కోలాహలం మధ్య సమ్మక్క కూతురు కన్నెపల్లి గ్రామం నుంచి బయలుదేరింది. గద్దెలపై కొలువుదీరింది. గోండ్ల నుంచి మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. అంతకుముందు సారక్క భర్త గోవిందరాజు కొండాయి నుంచి, సమ్మక్క భర్త పడిగిద్దరాజు గోండ్ల నుంచి మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. దీంతో జాతరకు అంకురార్పణ జరిగింది. ఈ ఘటన ముందు మంత్రి సీతక్క, కలెక్టర్ టిఎస్ దివాకర్లు సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పాల్గొన్న జాతర అత్యాధునికతను మరింత పెంచారు. సారక్క ఆగమనం సమయంలో గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. నేడు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లి గద్దెల మీద చేరుకొని ఉందని చెప్పేసి చూస్తూ ఉన్నాం. జర్నలిస్టులకు టీషర్ట్లు పంపిణీ అంటే గుర్తింపు కోసం వాళ్ళకు. ఆదివాసీ అస్తిత్వ ప్రపంచానికి చాటే విధంగా మేడారం మహాజాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఐఎన్పిఆర్ జిల్లా డిపిఆర్ఓ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముద్రించిన సుమారు 1000 టీషర్ట్లను మంత్రి సీతక్క జాతర కవరేజ్లో ఉన్న మీడియా ప్రెస్ మిత్రులకు అందజేశారు. ఇదిలా ఉండగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం ఉదయం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎమ్మెల్యేను గిరిజన పూజారులు సంప్రదాయ ప్రకారం తోడుకొని గద్దెల ప్రాంగణానికి తీసుకుపోయారు. ఎమ్మెల్యే తనెత్తు నిలువు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక బంగారం అంటే ఇప్పుడు ఏంది, మన పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా పరిశీలిస్తూ ఉన్నారంట. బంగారం అంటే బెల్లాన్ని బంగారంతో పోలుస్తారు ఆ ప్రాంతంలో. మేడారం జాతరలో కోయరాజులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమ్మక్క సారలమ్మను వారు తమ పూర్వీకుల నుంచి పూజిస్తున్నారు. చిలుకలగుట్ట, మేడారం అడవి ప్రాంతాల నుంచి పలు రకాల చెట్ల బెరడు, వనమూలికలు సేకరించి జాతరలో విక్రయిస్తున్నారు. వారి వద్దకు వచ్చిన భక్తులు కన్ను దిష్టి, నరదిష్టి, ఇంటికి ఉన్న దిష్టి దోషాలు, మంత్రతంత్రాల బాధలు తొలగాలని పూజ చేసి
వనమూలికలు తాయెత్తులు అమ్ముకుంటున్నారు. ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు అని చెప్పి చూస్తా ఉన్నాం. నేడు జాతరకు కేంద్ర మంత్రి జుయల్ ఓరం అంట. మేడారం జాతరలో నేడు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం పాల్గొని పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన గిరిజన గ్రామీణ వైద్య సహకారుల సదస్సులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర మంత్రిని కలిసి సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి ఈ జాతరకు హాజరవుతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలామంది పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు చాలామంది పార్టీలకు అతీతంగా అమ్మవార్లను దర్శించుకుంటారు. మరి కేసీఆర్ అసలు రాడా? కేసీఆర్కు మరి అమ్మవార్లపైన భక్తి ఉందా లేదని చెప్పేసి అంటే ఆయన పదవిపైనే భక్తి ఉందా ఈ సందర్భంగా ఏర్పడుతుంది.